హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈ రోజున ఒక చిన్న విషయం గురించి చెప్పబోతున్నానండి. అదేంటంటే జూమ్ యాప్ ఇది ఎక్కడో విన్నట్టుంది కదా. ఈ జూమ్ యాప్ లాక్డౌన్లో పుణ్యమా అంటూ ఈ యాప్ గురించి అందరికీ తెలిసిందే. అందరూ ఇళ్లల్లోనే పరిమితమయ్యారు. మరి ఆఫీసెస్కి వెళ్లకుండా శాలరీస్ ఇవ్వరు కదా. సో అందుకనే అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అలాగే ఏదైనా బాసెస్ మీటింగ్స్ కానివ్వండి, ఎంప్లాయీస్తో మీటింగ్స్ అవ్వాలన్నా, వాళ్లకు ఏదైనా గైడ్లైన్స్ ఇవ్వాలన్నా సరే ఈ యాప్ని ఎక్కువగా వాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క కరోనాలో అందరూ కూడా ఇళ్ళకే పరిమితం అయ్యారు కాబట్టి స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అన్నీ కూడా పోస్ట్పోన్ అయినాయి. సో అందువలన స్టూడెంట్స్ ఎక్కువగా కూడా ఫ్యాకల్టీతో కానివ్వండి, లేదంటే వాళ్ళ యొక్క హెచ్ఓడీస్తో కానివ్వండి ఎక్కువగా టచ్లో ఉండడం కోసం ఈ యాప్ అనేది యూజ్ చేస్తున్నారు. ఓకే, అలాగే ఆఫీస్లో బాసులు కానివ్వండి, వాళ్ళ యొక్క ఎంప్లాయీస్తో మీటింగ్ పెట్టుకోవాలన్నా సరే ఈ యాప్ని ఎక్కువగా వాడుతున్నారు. అందువలన ఇది ఎంత ఎక్కువగా ప్రాచుర్యం పొందిందో అంతే త్వరగా వార్తల్లో నిలిచింది. అసలుకి నేను ఏ విషయం చెప్పబోతున్నానంటే, ఈ యాప్ వలన మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా హ్యాక్ చేస్తున్నారని చెప్పి తెలిసింది. దట్టు చైనా సర్వర్స్తో లింక్ అవ్వటం వలన ఈ యాప్ అంతా సేఫ్ కాదని కూడా భావిస్తున్నారు. ఎందువలనంటే మన సెక్యూరిటీ కూడా వాళ్ళ యొక్క చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అంటే పాస్వర్డ్స్ కానివ్వండి, మనకున్న ఇన్ఫర్మేషన్స్ కానివ్వండి, అన్నీ కూడా వాళ్ళకి హ్యాకర్స్కి ఈజీగా హ్యాక్ చేస్తున్నారు. సో అందువలన ఈ యాప్ అంత సేఫ్ కాదు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గవర్నమెంట్ వాళ్ళు వాడొద్దని చెప్పడం జరిగింది. ఇది కూడా అందరికీ తెలిసిందే కదా. అలాగే ప్రైవేట్ వాళ్ళకి, అంటే ప్రైవేటు ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకుండా ప్రైవేట్ ఎంప్లాయీస్, వీళ్ళకి కూడా కొన్ని గైడ్లైన్స్ అంటే కొన్ని రూల్స్ అనేవి చెప్పటం జరిగింది. సో ఎందుకైనా మంచిది ఈ యొక్క జూమ్ యాప్ వాడకుండా ఉండడమే బెటర్ అని నా ఉద్దేశం. ఓకే, ఆల్ ఆర్ స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.